క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ క్రీస్తు సందేశం కార్యక్రమంలో మనము గత కొన్ని వారములుగా పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మనం నేర్చుకుంటున్నాం. వానిలో భాగంగా నిరీక్షణలో జీవనం లేక నిరీక్షణతో జీవనం అనేటువంటిది ఏ విధంగా కొనసాగాలి అన్నటువంటి ఈ విషయమును గురించి మనము వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క జీవిత గాథ నుండి మనం వింటున్నాం. మరి ఈనాటి పవిత్రమైనటువంటి క్రీస్తు సందేశంలో నిరీక్షణతో జీవనం అన్నటువంటి విషయంలో సాహసోపేతమైనటువంటి నమ్మకం అన్నటువంటి అంశముల గురించి ధ్యానం చేద్దాం. ది అడ్వెంచర్ ఆఫ్ హోప్ అంటే నమ్మకం అన్నటువంటిది సాహసోపేతమైనది. ఒక పనిని మనం మొదలు పెడుతున్నామంటే, లేకుంటే ఒక విషయం మన పట్ల తనదైనటువంటి రీతిలో వ్యవహరిస్తుంది అంటే ఒక నమ్మకముతో ముందుకు వెళ్ళాలి. ఆ నమ్మకాన్ని ఏ విధంగా నీవు స్వీకరిస్తావు, ఏ విధంగా ఆ నమ్మకంతో ముందుకు వెళతావు అన్నటువంటిదే సాహసోపేతమైనటువంటి నమ్మకం, ది అడ్వెంచర్ ఆఫ్ హోప్. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ వాన్ టువాన్ అన్నటువంటి ఆయన జీవిత చరిత్రలో 1975వ సంవత్సరంలో ఆయన అరెస్టు చేయబడి ఉన్నారు. ఇదిగో ప్రజల మధ్య ఆధ్యాత్మికతను పెంచుతున్నాడని వియత్నాం దేశ సంరక్షకులు, ఆ సైనికులు ఆయనను అరెస్టు చేసి ఉన్నారు. ఎంతగానంటే ఒక ఇద్దరి మధ్య యేసు ప్రభు ఏ విధంగా బందీ అయి ఉన్నాడో, ఇద్దరి మధ్య ఆయన నిరపరాధిగా ఉన్నాడో అదే సీన్ ఈయన జీవితంలో జరుగుతుంది. ఇద్దరి దొంగల మధ్య, ఇద్దరి క్రిమినల్స్ మధ్య 1975వ సంవత్సరంలో వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ వాన్ అన్నటువంటి ఈయన వారిద్దరి మధ్య 450 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. అంటే అది ఒక పెద్ద వ్యాన్. ఆ వ్యాన్లో 3 ఖైదీలను ఉంచారు. ఆ ఇద్దరు ఖైదీలలో మన బిషప్ గారు కూడా ఒకరు. వీరిద్దరితో సహవాసం చేస్తూ సహప్రయాణం చేస్తూ 450 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన ఖైదీగా ఆ ఖైదీ చెరసాలలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఎంత నమ్మకం అంటే దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం. నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు నాకు మంచి కార్యములు చేస్తాడు అన్నటువంటి భరోసాతో కూడినటువంటి విషయం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కారాగార ద్వారమును చేరగానే అందులో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయనలో కలిగినటువంటి కొన్ని భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటంటే 1000 సంవత్సరాలు స్వేచ్ఛ జీవితమును అనుభవించిన తరువాత ఒక్కరోజు ఖైదీగా ఉంటే దాని విలువ అన్నటువంటిది ఆనాడే తెలుస్తుంది. అంటే మన వ్యక్తిగత జీవితాలలో సైతము స్వాతంత్రము, స్వేచ్ఛ, లిబర్టీ, ఫ్రీడమ్ అన్నటువంటి విషయాలని మనకు పూర్తిగా అర్థం కావు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి నీవు చెరసాలలోనికి ప్రవేశం చేస్తావో, ఈ స్వేచ్ఛ అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ స్వాతంత్రమునకు ఉన్నటువంటి విలువ ఆ క్షణమే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు దీని గురించి పెద్దగా ఆలోచన చేయం. అందుకే ఆయన చెబుతున్నాడు, స్వేచ్ఛా జీవితమును ఒక బహుమానముగా, ఒక వరముగా దేవుడు అందరికీ కూడా ప్రసాదించాడు. ఈ రోజున నేను చెరసాలలో ఒక ఖైదీగా బంధింపబడి నేను ఈ ద్వారము గుండా వెళుతూ ఉంటే 1000 సంవత్సరాలు నేను అనుభవించినటువంటి ఈ స్వేచ్ఛా జీవితం యొక్క పవిత్రమైనటువంటి విలువ నాకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని తనలో ఉన్నటువంటి భావమును వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ చెరసాలలో జీవితం, స్వేచ్ఛ కోసం రెండో విధంగా ఆయన చెబుతున్నటువంటి విషయం, ఏ విధంగానైతే ఈ భావం నాలో కలుగుతుందో, చెరసాలలో ఉంటూ ఉండగా ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు నాతో సహా ఎంతగా ఈ స్వేచ్ఛ కోసం ప్రతి క్షణం, ప్రతి నిమిషము తహతహలాడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు బయటపడదామా, ఎప్పుడెప్పుడు ఈ స్వేచ్ఛా జీవితమును మనము హత్తుకుందామా అన్నటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి ఆ ఖైదీలు అనుభవిస్తూ ఉంటారు. అదే అనుభవాన్ని నేను సైతము అనుభవిస్తూ ఉన్నాను.
స్వేచ్ఛ నన్ను విడుదల చేస్తే నేను నా ప్రజా జీవన స్రవంతిలో, జన స్రవంతిలోనికి నేను ప్రవేశించవచ్చని నేను ఎదురు చూడబోతున్నటువంటి కాలమును నేను ఆహ్వానిస్తున్నానా అన్నటువంటి భావమును కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఆ సమయములో ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, నా మనసు పరిపరి విధములుగా ఆలోచన చేస్తూ ఉంది. నా మనసు పరిపరి విధములైనటువంటి ఆలోచనలతో ముంచెత్తుతూ ఉన్నది. అదేమిటంటే నాలో అభద్రతా భావం, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్, నాలో బాధ, ఆందోళన. మరి నేను మళ్ళీ విడుదలవుతానా? లేకుంటే నా జీవితం, నా శేషి జీవితమును ఈ చెరసాలలోనే ముగించవలసి ఉంటుందా? అన్నటువంటి ఆ భయము, ఆందోళన, అభద్రతా భావము ఇవన్నీ కూడా నా మదిలో మెదలాడుతూ ఉన్నాయి. అంతకు మించి నాలో ఉన్నటువంటి బాధ ఏమిటంటే, నా ప్రజల నుండి నేను దూరమయ్యాను. ఒక బిషప్ గారు, వియత్నాం బిషప్ గారు ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టాన్ అనేటువంటి ఆయన చెబుతున్నటువంటి విషయం. ఏమంటున్నాడంటే, నా ప్రజల కోసం నేను తండ్రి గారినయ్యాను. నా ప్రజల కోసం నేను కాపరినయ్యాను. అయిన కొన్ని రోజుల్లోనే నన్ను బందీగా తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడు నా ప్రజలు నేను పాలిస్తాను? ఎప్పుడు నా ప్రజల మధ్య నేను నివసిస్తాను? ఎప్పుడు నా ప్రజల కోసం నా పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తాను? నా ప్రజలకు నాకు ఎందుకు ఈ సుదూరమైనటువంటి విషయాలు జరుగుతున్నవి? ఎందుకు దూరమయ్యింది? అన్నటువంటి ఈ భావమే నన్ను చచ్చేటువంటి విధముగా మారుస్తూ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, చిమ్మ చీకటిలో ప్రయాణంలాగా ఉంది. ఇంకా చెబుతున్నాడు చాలా పవిత్రమైనటువంటి భావాలు. ఇక్కడ నేను చెరసాల్లో బందీల మధ్య ఉంటూ ఉంటే నాకు కలుగుతున్నటువంటి భావం ఏమిటంటే, చిమ్మ చీకటిలో ప్రయాణం చేసినట్లుగా ఉంది. భయంకరమైనటువంటి ఆ చీకటిలో నేను జీవనాన్ని కొనసాగిస్తున్నట్లుగా నాకు కనపడుతోంది. అది మాత్రమే కాదు, నాలో భయంకరమైనటువంటి ఆవేదన ఉంది. అది ఎంతటి ఆవేదన అంటే సముద్రమంత ఆవేదన. ఉప్పొంగిపోయేటువంటి ఆ సముద్రమంతా ఆవేదన నాలో ఉన్నది అని ఆయన వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఆ ఆలోచన భావము నుండి, ఆలోచన పర్వము నుండి ఆయన ఓ పవిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా నాతో ఉన్నప్పటికిని, జీవితం నాకు సహకరించకపోయినప్పటికిని, నా జీవితము చీకటిమయం అయినప్పటికిని, సముద్రమంత వేదన నాతో ఉన్నప్పటికిని కూడా నమ్మకం మాత్రం, దేవుని పట్ల నమ్మకం మాత్రం నాకు భరోసాను ఇస్తూ ఉన్నది. ఆ నమ్మకము ఎలాంటి నమ్మకం అంటే, ది అడ్వెంచర్ ఆఫ్ హోప్, సాహసోపేతమైనటువంటి నమ్మకం. నమ్మకం లేని చోట నేను నమ్మాలి. నా దేవుణ్ణి నేను స్వీకరిస్తూ ఆరాధనా భావంతో కొనసాగాలి. ఇది ఒక రిస్క్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఫెయిత్. ఈ విశ్వాసముతో, అడ్వెంచర్ విత్ ద హోప్, ఈ నమ్మకముతో నేను సాహసంతో జీవనాన్ని కొనసాగించాలి. నా దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు అన్నటువంటి భావము నాకు దూరము కాలేదు. ఇదే నమ్మకము, ఇదే సాహసంతో కూడినటువంటి నమ్మకము అని ఆ తండ్రి గారు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మరణం అనేటువంటిది వాస్తవముగా నాకు కనిపిస్తూ ఉంది. నా శేష జీవితం మరణంతోనే ముగుస్తుంది అన్నటువంటి విషయము నాకు కనపడుతోంది. అది మాత్రమే కాదు, ఒకవేళ మరణమే నాకు దాపురించిన, మరణమే నన్ను ఆహ్వానిస్తే నేనెలా ఉండబోతున్నాను? అది మనందరికీ కూడా ఒక మాదిరిగా ఉంటుంది. ఒక ఆదర్శముగా ఆయన నేర్పుతున్నాడు. ఏ విధంగానంటే, ప్రియ సహోదరి, సహోదరులారా, సాధారణమైనటువంటి పనులను ప్రతి ఖైదీ కూడా చేస్తూ ఉంటాడు. అక్కడ చిన్న చిన్న గార్డెన్ పనులు, తోట పనులు, లేకుంటే వంట సహకరించడం, లేకుంటే చిన్న చిన్న అల్లికలు, ఇవే ఖైదీలుగా వారు చేసేటువంటివి. కొంతమంది కంప్యూటర్, అన్నీ వారి వలన ఏమవుతుందో అవన్నీ కూడా ఉపయోగించుకుంటారు. ఇవి చాలా సాధారణం. నేను ఒక తండ్రి గారిని, నేను ఒక కాపరిని. నేను చేయాల్సినటువంటి పనులు చాలా గొప్పవి, చాలా విశిష్టమైనటువంటి పనులను ఈ చేతులు ప్రజలను ఆశీర్వదించడానికి చిన్న చిన్న పనులు చేయాలి, తప్పదు. నా వ్యక్తిగతంగా చేయాలి, సమాజం కోసం చేయాలి. కానీ ఇంతకు మించినటువంటి ఆ భారము, బాధ్యత, దేవుని యొక్క పవిత్రమైనటువంటి విధి నాకు దేవుడు అనుగ్రహించాడు. కానీ అవన్నీ నేను ఇప్పుడు ఆచరించలేకపోతున్నాను. వాటినన్నిటిని నేను ఆచరించలేకపోతున్నాను, అనుసరించలేకపోతున్నాను. ఆ పనులు నేను చేయలేకపోతున్నాను. అయినప్పటికీ నేను ఒక కాపరిగానే ఉంటూ ఉన్నాను, చలామణి అవుతూనే ఉన్నాను.
అప్పుడు నేను ఏం చేయాలి? ఈ నమ్మకముతో సాధారణమైనటువంటి ఈ ఖైదీలు చేసేటువంటి పనులను అసాధారణమైనటువంటి నమ్మకముతో చేస్తాను. సాధారణమైనటువంటి పనులను అసాధారణమైనటువంటి నమ్మకముతో చేస్తాను. విత్ అన్ ఎక్స్ట్రార్డినరీ హోప్. అంత మామూలు పనులను, ఇవన్నీ కూడా మామూలు పనులు అయినప్పటికీ కూడా చాలా గొప్ప ఆర్ద్రతతో, నమ్మకముతో నేను చేస్తాను అని తను దృఢ నమ్మకముతో ఉన్నాడు. దానినే ఆయన చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, వర్ధమానములో నేను జీవిస్తాను. ఐ ట్రై టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. నా భవిష్యత్తు ఏమైపోతుందో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతముగా ఉన్నది. నేను దానిలో ప్రవేశం చేయాలని అనుకోవటం లేదు. లేదు, నా గతమును గురించి నేను బాధపడడానికి కూడా నేను సిద్ధంగా లేను. నేను చేయాల్సిందంతా సాధారణమైనటువంటి పనులను అసాధారణమైనటువంటి రీతిలో చేస్తూనే నా ప్రస్తుతములో, నా వర్ధమానములో నేను జీవించాలి. దిస్ ఈజ్ వాట్ ఐ పర్సనల్లీ డిసైడెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు అడ్వెంచర్ విత్ ద హోప్ ఆఫ్ ద లార్డ్. దేవునిలో ఈ పవిత్రమైనటువంటి సాహసోపేతమైనటువంటి నమ్మకముతో నేను జీవించాలని నిర్ణయము చేసుకున్నాను అని తండ్రి గారు చాలా గొప్పగా మనకు విశదీకరిస్తున్నాడు ఈ నమ్మకమును గురించి. ది అడ్వెంచర్ ఆఫ్ హోప్ అన్నటువంటి అంశమును గురించి. ప్రస్తుతములో మరియు వర్ధమానములో నేను జీవించాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే ఆ వర్ధమానములో జీవిస్తే ఎంత గొప్పగా మనము ముందుకు సాగవచ్చు. ఈ నమ్మకం అన్నటువంటిది సాహసంతో కూడినది అయినప్పటికీ కూడా నేను ముందుకు సాగుతాను, ముందుకు సాగాలి అన్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అంశములను, ఆలోచనని మనందరికీ అందిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆయన కొంతమందిని ఎన్నిక కూడా చేసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాంటి నమ్మకముతో ఒక నమ్మకమును వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, అడ్వెంచర్గా ఫీల్ అయ్యారు. అంటే సాహసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వారి జీవితంలో కూడా ఇలా జరిగి ఉన్నాయని చెబుతున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి ఆయన చెబుతున్నాడు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, యేసు ప్రభు మరియు రాబోయేటువంటి కొన్ని ప్రవక్తలు, మహర్షుల గురించి తెలుసుకోబోయే ముందు క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంకు పునఃస్వాగతం. నిరీక్షణలో జీవనం అన్నటువంటి విషయాన్ని పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మనం వింటున్నాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మనము నమ్మకమును సాహసోపేతమైనటువంటి నమ్మకముగా భావించి ముందుకు సాగాలని ఫ్రాన్సిస్ జేవియర్, వియత్నాం బిషప్ గారి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన చెబుతున్నాడు, ఇదిగో వర్ధమానములో మనం జీవించాలి. మామూలు పనులను అసాధారణమైనటువంటి రీతిలో చేసినప్పుడు ప్రభువు యొక్క తోడ్పాటు, ఆయన భరోసా మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని. అలా చెబుతూనే మొట్టమొదటిగా తనకు ఆదర్శముగా యేసు ప్రభువును ఆయన తీసుకుంటున్నాడు. యేసు ప్రభు జీవితంలో మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనంలో, నానాటికి కావలసినటువంటి ఆహారమును మాకు దయచేయము తండ్రి అన్నటువంటి మొదటి ఆలోచనను మనకు అందిస్తున్నాడు. యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ తన శిష్యుల గలమునందరినీ కూడా దగ్గర చేర్చుకొని, ఇదిగో ఓ ప్రార్థన మాకు నేర్పించండి అని అన్నప్పుడు వారంతా కూడా యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన పరలోక ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమిటి? ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక అంశాలు ఉన్నప్పటికీ కూడా మనకు ప్రస్తుతములో జీవించాలి,
అన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు కాబట్టి, ఆ ప్రస్తుతమును గురించి ఆ ప్రార్థనలో యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనంలో, ఇదిగో నానాటికి కావలసిన ఆహారము మాకు దయచేయండి. ఇది ప్రస్తుతం. ప్రభువా, నేను రాబోయేటువంటి కాలములో ఇంత ఆస్తిపాస్తులు కలిగినటువంటి జీవితాన్ని నేను కోరుకోవటం లేదు. లేకుంటే నాకు గాదు, నా మనవళ్ళకు గాదు, నా మునిమనమలకు గావాల్సినటువంటి ఆ వ్యవహారములతో కూడినటువంటి ఆస్తిని నేను కోరుకోవడం లేదు. ప్రభు ప్రార్థన ఏంటి? శిష్యులకు నేర్పించిందేమిటి? ప్రస్తుతములో జీవించండి. ప్రతి ఒక్కరు కూడా వర్ధమానములో జీవించాలి అన్నటువంటి సత్యాన్ని నేర్పుతున్నాడు. ఆ వర్ధమానములో మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కూడా, అతడు ఏ మతానికైనా సంబంధించిన వాడైనా, ఈ జానెడు పొట్ట కోసము తహతహలాడుతూ ఉంటాడు. దీన్ని నింపుకోవడం కోసమే. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దీన్ని నింపుకోవడం కోసం దేవుణ్ణి అడుగుతాడు. నానాటికి కావలసిన ఆహారమును దయచేయండి స్వామి అని. నేను సైతము ఇదే ప్రార్థన చేయబోతున్నాను. ఈ ఖైదీగా ఈ చెరసాలలో ఉంటున్నటువంటి నాకు ప్రస్తుతం అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి ఆలోచన. ఈ ప్రస్తుతంలో జీవించడం కోసం ప్రభువా, నేను నీ ప్రార్థనలో మునిగి ఉండబోతున్నాను. నీలో నేను పెరగబోతున్నాను. కావలసినటువంటి ఆహారమును దయచేయమని యేసు ప్రభు ఏ విధంగానైతే అడుగున్నారో అదే నేను సైతము అడుగుతున్నాను. రెండవదిగా యేసు ప్రభు జీవితంలో లూకా శుభవార్త 23వ అధ్యాయము 42, 43 వచనాల్లో, నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశం చేస్తావని ఒక మంచి దొంగవాడితో యేసు ప్రభు శిలువపై నుండి చెప్పినటువంటి మాట. ఇది కూడా ప్రస్తుతం వర్ధమానంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేడే, నేడే అంటే ఇప్పుడే, ఈ క్షణమే. అంటే ఈ ప్రస్తుతానికి మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవునిలో ఎలా పెరగాలి, దేవునిపై నమ్మకముతో ఆధారపడి జీవించాలి అన్నటువంటిదే ఆయన తత్వము. నేను ఏమైపోతాను అన్నటువంటిది నాకు అప్రస్తుతముగా ఉన్నది. కాబట్టి ఈ క్షణము, ఈ సమయము, ఈ నేడే అన్నటువంటి విషయాన్ని నేను సరిగా జీవిస్తే నా భవిష్యత్తు దేవుని ఆధీనంలో పవిత్రముగా ఉండబోతున్నది అన్నటువంటి ఆలోచనని మన ముందు ఉంచుతున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారి జీవితం నుండి కొన్ని కాన్సెప్ట్స్ని ఆయన చెబుతున్నాడు. లాటిన్ భాషలో ఒక 4 విషయాలని ప్రస్తుతంలో జీవించడం ఎలా, వర్ధమానములో ఏ విధంగా క్రీస్తుతో కలిసి క్రీస్తు భావాలను మేళవింపు చేసుకొని జీవించాలన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. పౌలు గారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే 4 ప్రధానమైనటువంటి వర్ధమాన లక్షణాలని కలిగి పౌలు గారు జీవించారు. అందుకే ఆయన గొప్ప మహర్షి కాగలిగాడు, గొప్ప ప్రవక్త కాగలిగాడు, గొప్పవాడిగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి అపోస్తలుడు కాగలిగాడు. ఆయన వర్ధమాన లక్షణాలను మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, కాన్ఫిక్సూస్ క్రూసి అన్నటువంటిది మొదటి వర్ధమాన లక్షణం. దాని అర్థం ఏమిటంటే, ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉంటిని. నేను క్రీస్తుతో సిలువ వేయబడి తిని. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. గలతీలకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు పౌలు గారి ద్వారా చెబుతున్నాడు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తాడు. ఇది వర్ధమానంలో జీవించేటువంటి విధానం. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అంటే, యేసు ప్రభు ఏ విధంగానైతే మరణించాడో ఆయన మాదిరిగా నేను కూడా ఆయన సిలువకు అంటగట్టబడి ఉన్నాను. కాబట్టి వర్ధమానంలో ప్రభువు ఏమి చేశాడో, ఏమి చేస్తాడో అన్నటువంటి భావంతో ముందుకు సాగడమే ఈ వర్ధమాన ప్రధానమైనటువంటి లక్షణం. అంటే నేను కాదు జీవించున్నది, ఇక నాలో జీవించున్నది క్రీస్తు. ఈ జీవితమును, ఈ లక్షణమును ఎల్లప్పుడూ కూడా నేను అవగాహనతో కలిగి జీవించాలి. నా జీవితము కాదు, నేను ఏమి చేసినా ప్రభువు కోసము అన్నటువంటి రీతిలో ముందుకు సాగాలి అన్నటువంటిది వర్ధమాన ప్రధాన మొదటి లక్షణం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవది ఏమిటంటే కాన్సెప్టుల్థీ అని అంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే, వీ హ్యావ్ బీన్ బరీడ్ విత్ హిమ్. ఆయనతో, క్రీస్తు ప్రభుతో మనమంతా కూడా మరణించి ఉన్నాము. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయము 4వ వచనము, కొలస్సీలకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయనతో మనమంతా కూడా సమాధి చేయబడి ఉన్నాం, లేకుంటే మరణించి ఉన్నాం. వీ హ్యావ్ బీన్ బరీడ్ విత్ హిమ్. సిలువ మాత్రమే మనము యేసు ప్రభుతో అంటుకొని లేము. సిలువతో మాత్రమే కాదు, మరణము మనల్ని ఆహ్వానించినా కానీ నేను ఆ మరణానికి కూడా సిద్ధంగా వెళ్తాను ఇప్పటి నుండే అనేది.
రాబోయేటువంటి కాలంలో కాదు. ఇప్పటి నుండే నేను ఆయనతో పాటు సిలువ వేయబడి, ఆయనతో పాటు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో నాకది జరిగినా, ఒకవేళ ఆహ్వానించినా నేను సిద్ధంగా ఉన్నాను. అది వర్ధమానం. ఇది రెండవ ప్రధానమైనటువంటి లక్షణం. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, అదేమిటంటే మూడవ వర్ధమాన లక్షణం ఏమిటంటే కాన్ మోర్టిస్ సుమోస్ మరియు కాన్వెమూస్ అని ఉన్నది. దాని యొక్క అర్థం ఏమిటంటే టు డై టుగెదర్ అండ్ లివ్ టుగెదర్. కలిసి జీవించడం, కలిసి మరణించడం. ఎవరితో? ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను. నా జీవనం ఇంక ఎవరితో? ఆయన ఒక బాధలో ఉన్నాడు. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వియత్నాం బిషప్ గారు నన్ను అనవసరంగా నిరపరాధి అయినటువంటి నన్ను ఈ చెరసాలలో ఉంచారు. నా ప్రజలకు నేను దూరమయ్యాను అన్నటువంటి బాధలో ఉన్నాడని మనం తెలుసుకున్నాం మొదటి భాగంలో. మరి రెండవ భాగంలో టు లివ్ టుగెదర్ అండ్ టు డై టుగెదర్ అన్నటువంటి మూడవ వర్ధమాన లక్షణాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరితో జీవించాలి అని అన్నప్పుడు, నేను ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలతో నేను జీవనం చేసినప్పటికీ కూడా కనిపించనటువంటి నా దేవుడు, నా సంరక్షకుడు, నా పోషకుడు నాతో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనతో జీవిస్తాను. నాకు వీళ్ళంతా కూడా ఖైదీలులాగా, లేకుంటే సైనికుల, సోల్జర్స్, లేకుంటే పోలీస్ మెన్, వీళ్ళంతా కూడా నాకు అధికారంతో ఉన్నటువంటి వాళ్ళుగా కనిపించినప్పటికీ కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నా వెంబడి నడిపిస్తున్నాడు, నాతో ఉన్నాడు అన్నటువంటి ఈ వర్ధమాన భావము, ఈ ప్రస్తుతం నాతో ఉన్నాడు. టు లివ్ టుగెదర్, ఆయనతో నేను జీవిస్తా. ఇంకా ఆయనతో టు డై టుగెదర్, ఆయనతో మరణించడానికి అన్నటువంటి మూడవ ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మనం ఏ ఆలోచనతో ముందుకు రావాలి? నేను ఎవరితో జీవిస్తున్నాను అన్నటువంటిది కాదు. నువ్వు ఎవరితో జీవించినా నీతో క్రీస్తు ఉన్నాడా అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా నీలో ఉండాలి. నాలుగవ ప్రధానమైనటువంటి వర్ధమాన లక్షణాలలో కాన్సెరిక్స్ అన్నటువంటి మూడవ ప్రధానమైనటువంటి లక్షణం. అదేమిటంటే టు రైజ్ విత్ హిమ్. మనము గమనిస్తున్నాం కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయనతో పునరుత్థానము అయ్యే వరకు ఈ కలిసి జీవించడం, లేకుంటే కలిసి మరణించడం, కలిసి ఉండడం అనేటువంటిది ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఇది నాలుగవ వర్ధమాన లక్షణం. ప్రస్తుతంలో జీవించడం ఎప్పటి వరకు అంటే నేను ఆయనతో పునరుత్థానము అయ్యే వరకు. టు రైజ్ టిల్ ఐ రైజ్ విత్ హిమ్ త్రూ ద రిజరక్షన్. నేను పునరుత్థానం అయ్యేంత వరకు కూడా ఈ జీవనం కొనసాగుతుంది. ఇదే సాహసోపేతమైనటువంటి నమ్మకం. నిరీక్షణతో జీవనం అంటే ఇది ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 14వ అధ్యాయము 8 నుండి 9 వచనాల్లో జీవించినా మరణించినా క్రీస్తు కొరకే. ప్రస్తుతం గురించి చెప్తున్నాను. వర్ధమానంలో జీవిస్తే ఇలాంటి మాటలు మనకు వస్తాయి. నైరాశ్యము, నిరుత్సాహమైనటువంటి మాటలు రావు. జీవించినా మరణించినా, నాకు లాభమైనా నష్టమైనా, కీడు అయినా మంచి అయినా క్రీస్తు కొరకే అన్నటువంటి నమ్మకం మనలో బలంగా ఏర్పడుతుంది. కొరింథీయులకు రాబడినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనం పౌలు గారు చెబుతున్నారు, నేను భుజించిన, ఏమి తినను, ఏమి త్రాగినను క్రీస్తు మహిమ కొరకే, టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆయన మహిమ కోసమే చేస్తాను. తర్వాత యోహాను శుభవార్త 17వ అధ్యాయం 22 నుండి 23 వచనాలను మనం గమనిస్తే, ఒకరినొకరు కలిసి ఉన్నట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాలో నీవు, నీలో నేను సంగమమై ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించండి అని శిష్యుల కోసం యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇప్పటి వరకు కూడా సాహసోపేతమైనటువంటి నమ్మకము అంటే వర్ధమానంలో జీవించాలి. ప్రస్తుతంలో జీవించినప్పుడు ప్రభువు ఏర్పాటు, ఆయన తోడ్పాటు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని క్రీస్తు సందేశం కార్యక్రమంలో తెలుసుకుని ఉన్నాం. మరి వచ్చే వారం పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.